అలానే ఇలా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ 2 మంత్స్లో కూడా ఎప్పుడు అనే దాన్ని బట్టి 2 మంత్స్ అయింది కదా, గ్రాస్ కట్ చేసేస్తున్నాము. గ్రాస్ కట్ చేయడం ఉపయోగం ఏంటి అంటే మధ్యలో ఒకసారి కలుపు కూడా తీయడం జరిగింది. హ్యాండ్తో పట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే, రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి. వనమిత్రకు స్వాగతం. మీకు తెలిసిందే, నేను 2 నెలల కింద వట్టి వేరు పెట్టడం మీకు ఆల్రెడీ తెలుసు, మన వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. జూన్ 20 రోజు మనము పెట్టాము టోటల్ 2200 బ్యాగులు. అందులో ఇప్పటికిదో ఈ విధంగా గ్రో అయింది. ఆల్మోస్ట్ మన మనిషి హైట్ అంటే 5 to 5.5 ఫీట్ వచ్చేసింది ఆల్రెడీ. అక్కడక్కడ చూస్తే మనకి విత్తనాలు కూడా ఆల్రెడీ బయటపడ్డాయి కొన్నిటికి. సో మేము ఈరోజు ఏంటంటే 2 మంత్స్ అయింది కదా, గ్రాస్ కట్ చేసేస్తున్నాము. నేను మా నాగన్నతో కలిసి గ్రాస్ కట్ చేస్తాము. గ్రాస్ కట్ చేయడం ఉపయోగం ఏంటి అంటే, ఒకసారి కట్ చేసేస్తే బుడం దగ్గర ఎక్కువ పిలకలు వచ్చేసి ఎక్కువ వేర్లు కిందికి పోయే ఛాన్స్ ఉంది. బలంగా వేరు కూడా బలంగా తయారయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒక 2 మంత్స్ లాస్ట్ మంత్ ఏం చేసినామంటే, పెట్టిన తర్వాత లాస్ట్ మంత్ 1 మంత్ తర్వాత వర్మీ కంపోస్ట్ తెచ్చేసి ప్రతి బ్యాగ్ ఒక 50 to 100 గ్రామ్స్ వర్మీ కంపోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత మన నాగన్న జీవామృతం కూడా రెడీ చేశాడు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తామంటే, ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత జీవామృతం కూడా ప్రతి బ్యాగ్లో ఒక్కొక్క హాఫ్ మగ్గాన్ని పోసేస్తాం. అట్లా చేస్తాము. సో ఇది ఇప్పటి వరకు ఉన్న మేము తీసుకున్నటువంటి సస్యరక్షణ. మధ్యలో ఒకసారి కలుపు కూడా తీయడం జరిగింది. కలుపు సేమ్ దీంతో పాటు వచ్చిండేది, కలుపు తీసేసాము. ఇప్పుడు కలుపు కూడా అక్కడక్కడ ఉంది, అది కూడా తీసేస్తాము ఈరోజు. కలుపు ప్లస్ కటింగ్ అది అయిపోయిన తర్వాత జీవామృతం పోస్తాం. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎలా పెరుగుతుంది అనేది. ఇది సీజర్, ఇది గార్డెనింగ్ సీజర్. యాక్చువల్గా దీన్ని జనరల్గా హైదరాబాద్లో అక్కడక్కడ గార్డెన్లో కట్ చేయడానికి డిజైనింగ్ కోసం తీస్తారనమాట. సో మనం ఈరోజు దీన్ని తీసుకొచ్చాము. సేమ్ ఇక్కడ వట్టి వేరుని కట్ చేయడానికి మనం కొడవలితో అలా కట్ చేయొచ్చు, కానీ వరి కట్ చేసినట్టుగా దానివల్ల మనం హ్యాండ్తో పట్టుకోవాల్సి వస్తుంది అనమాట. హ్యాండ్తో పట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే, హ్యాండ్ కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది మనం పట్టుకోవాల్సి వస్తుంది కదా, ఇది దురద పెడుతుంది, మనకు చేతులకు కూడా దురద ఉంటుంది అనమాట. అందుకోసమని ఇదైతే దాన్ని పట్టుకోకుండానే కట్ చేయొచ్చు. ఇది ఇలా మనము ఏదైతే కట్ చేసిన గడ్డి ఉందో, ఈ గ్రాస్ మిగతా ఏ పార్ట్ని మనము పశువులకు వేసుకోవచ్చు. పశువులు ఉంటే కనుక పశువులకు వేయచ్చు. లేదు అంటే మనం దీన్ని మళ్ళీగా ఇక్కడ మధ్యలో బ్యాగ్ టు బ్యాగ్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఇలా వేసేసుకున్నా కానీ మిగతా కలుపు రాకుండా చీదు ఉండకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక ఛాన్స్. లేదు అంటారా, మీరు తీసుకెళ్ళి ఇదే దాన్ని డ్రమ్లో పెట్టేసి అన్ని డ్రమ్లో గ్రాస్ అంతా ఉంచేసేయండి. దాని మీద మన డీకంపోజర్ కానీ లేదంటే కొద్దిగా మట్టి వేసేసినాం అనుకోండి, వేసేసి సేమ్ మన ఘనజీవామృతం ఎలా తయారు చేసుకుంటామో దానికి వాడే పద్ధతి మీద బెల్లము శనగపిండి అలా వేసి దాని మీద ఉంచేస్తే ఇది ఒక 45-50 డేస్కి మనకు ఎరువుగా తయారవుతుంది. మళ్ళీ అదే ఎరువు మనం ఈ బ్యాగులలో వేసుకోవచ్చు. చూడండి, మనం గ్రాస్ని కూడా కట్ చేసేటప్పుడుగా సుమారు ఒక 9 ఇంచెస్ లేదా మీరు ఇలా జానా పెట్టుకొని చూడండి, ఇలా ఆల్మోస్ట్ ఒక జానా ఉండాలి. జానా వదిలేసి 9 to 10 సెంటీమీటర్స్ పైకి వదిలేసి కట్ చేసుకోండి. అప్పుడే మళ్ళీ ఎగిరించడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఇలా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైతే కట్ చేస్తావో మీద పిలకలు ఎక్కువ వస్తాయి, ప్లస్ కింద రూటు అనేది బాగా లావుగా తయారవడానికి ఛాన్స్ ఉంది. సో మన ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనకి ఎవ్రీ 2 to 3 మంత్స్కి ఒకసారి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే పిలక కింద రూటు గట్టిగా బాగా బలంగా లెంత్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా మనం 2 to 3 మంత్స్ అని చెప్పాం కదా, ఆ 2 మంత్స్లో కూడా ఎప్పుడు అనే దాన్ని బట్టి మనకి ఎలా ఉండాలంటే, మొక్క పెరిగిన తర్వాత ఈ ఎడ్జ్లో ఇలా మీకు అప్పుడే విత్తనాలు మొలక రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే విత్తనాలు స్టార్ట్ అవుతుందో ఆ పుట్ట దశలో ఉన్నప్పుడు టైంలో
గ్రాస్ని కట్ చేసుకోవాలి.